బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. స్పౌస్ పెన్షన్ సంబంధించి కొత్త అప్డేట్ వచ్చిందండి. చాలామంది సబ్స్క్రైబర్లు అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో, మేము మా అమ్మగారు ఓఏపీ పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. గతంలో మా నాన్నగారు ఓఏపీ తీసుకుని చనిపోయారు. మా అమ్మగారికి కొత్తగా ఓఏపీ అప్లై చేసాము, వచ్చింది. ఇప్పుడు స్పౌస్ పెన్షన్ కూడా అప్లై చేయొచ్చు. అంటే అటు ఓఏపీ ఇటు స్పౌస్ పెన్షన్స్ రెండు మా అమ్మగారికి వస్తాయా? అదేవిధంగా నెక్స్ట్ డౌట్ ఏమడిగారంటే, మనకి అభయాస్తం పెన్షన్ తీసుకుంటున్నాం 500 పెన్షన్. ఇప్పుడు అభయాస్తం పెన్షన్తో పాటు ఇప్పుడు స్పౌస్ పెన్షన్ అమౌంట్ 4,000 రూపాయలు కూడా తీసుకోవచ్చా? అసలు స్పౌస్ పెన్షన్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఫిక్స్డ్ డేట్ ఏంటి? అసలు దాని అర్హతలు ఏంటి? అలాగే 2019లో చనిపోయారు, 2020లో చనిపోయారు, 2021లో చనిపోయారు, 2023లో చనిపోయారు. వీళ్ళ సంగతి ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? అలాగే స్పౌస్ పెన్షన్ అప్లై చేసేటప్పుడు పొరపాటున చనిపోయిన డేట్, ఎవరైతే పెన్షనరు చనిపోయారో ఆ డేట్ తప్పుగా నమోదు చేశారు ఎస్ఎస్ పెన్షన్లో, మన డేట్ ఎలా మార్చుకోవాలి? ఎడిట్ ఆప్షన్ ఉందా లేదా? చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. ఒక్క వీడియోలో మొత్తం డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా? వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్పౌస్ పెన్షన్ సంబంధించి మీకు వీడియో తెలియజేస్తూ ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. స్క్రీన్ మీద చూసినట్లయితే మనకి వితంతు పెన్షన్, దాన్ని మనం స్పౌస్ పెన్షన్ అంటాం. అంటే భర్త పెన్షన్ తీసుకుంటా ఉండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోయినట్లయితే ఆ పెన్షన్ భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా ట్రాన్స్ఫర్ చేసిన పెన్షన్నే స్పౌస్ పెన్షన్ అంటాం. ఓకే, అసలు ఇది ఏంటి అంటే యాక్చువల్గా మనకి స్టార్టింగ్లో స్పౌస్ పెన్షన్ సంబంధించి మనకి ఈ యొక్క 2025 మనకు సంబంధించి మార్చి, ఏప్రిల్ ఇలా తీసుకున్నాము. ఆ తర్వాత మనకి 2024 అక్టోబర్కి, అంటే అక్టోబర్, నవంబర్ 1 అసలు యాక్చువల్గా నవంబర్ 1, 2024 నుంచి ఫస్ట్ విడతల స్పౌస్ పెన్షన్ అప్లై చేసాము. నవంబర్ 1, 2024 తర్వాత ఎవరైతే చనిపోయారో అప్పుడు ఆ పెన్షన్స్ అప్లై చేసాము. తర్వాత 2023 డిసెంబర్ వెనక్కి వెళ్ళాము రెండో విడత కింద. ఇప్పుడు మూడో విడత కింద 2019 జూలై నుంచి చనిపోయిన ప్రతి ఒక్కరు, చనిపోయిన అంటే పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోయిన ప్రతి ఒక్కరికి వాళ్ళ భార్యకి పెన్షన్ అప్లై చేయమని చెప్పేసి గవర్నమెంట్ మనకి ఈ యొక్క స్కీమ్కి సంబంధించి రిలీజ్ చేసింది. ఒకసారి మనం చూడండి, ఇక్కడ అదే ఉంది. అసలు ఎప్పుడంటే మొత్తం కలుపుకొని చెప్పినట్లయితే 2019 జూలై అని చెప్పొచ్చు. అలాగే మనము ఇక ఇంతకుముందు వైఎస్ఆర్ పెన్షన్ అనుకునే వాళ్ళం, అంటే మనకి వృద్ధాప్యం కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళ పెన్షన్స్ కావచ్చు, ప్రతి పెన్షన్ మనం వైఎస్ఆర్ పెన్షన్ అనేవాళ్ళం. ఇప్పుడు దాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటున్నాం, అది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే అప్పటి నుండి భర్త చనిపోయిన తర్వాత భార్య స్పౌస్ కేటగిరీ పెన్షన్ మొదలైంది. ఎప్పటి నుంచి? 2019 జూలై నుంచి ఇప్పుడు రీసెంట్గా అప్లై చేసుకోవచ్చు మీరు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? 2019 జూలై నుంచి చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా, అంటే భర్త చనిపోయిన పెన్షన్ తీసుకుంటే భర్త చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆ భార్యలు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ, స్పౌస్ పెన్షన్కి చివరి తేదీ ఏంటని చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతం ఎటువంటి చివరి తేదీ లేదు. అర్హత కలిగి ఉంటే పెన్షన్ అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్పౌస్ పెన్షన్ రూల్ ఏంటంటే ప్రతి నెల 15 లోపు ఎంపీడీఓ గారు ఆ పై స్థాయిలో అప్లై చేస్తే, 15వ తారీఖు లోపు అప్లై చేస్తే నెక్స్ట్ మంత్ శాంక్షన్ అవుతుంది. బట్ అది ఇనిషియల్గా 2-3 మంత్స్ అలాగా శాంక్షన్ అయింది. బట్ ఆ తర్వాత వాటిని ఇంకా శాంక్షన్ చేయలేదు. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి స్పౌస్ పెన్షన్స్ శాంక్షన్ చేయలేదు. మొత్తం కలిపి ఒకసారి శాంక్షన్ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. వితంతు పెన్షన్కి అర్హత ఏంటి? భర్త ప్రభుత్వ పెన్షన్ పొందుతూ మరణించాలి, అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటా ఉండి మరణించాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి? భార్యకి ఆధార్ ఉండాలి, భర్తకి ఆధార్ ఉండాలి, భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. బ్యాంకు అవసరం లేదండి, బ్యాంక్ అయితే అవసరం లేదు. ఓకేనా? భార్యకి ఆధార్ ఉండాలి, భర్త ఆధార్ ఉండాలి, భర్తకి డెత్ సర్టిఫికేట్ ఉండాలి. గతంలో పెన్షన్ తీసుకుని చనిపోతే పెన్షన్ బుక్ ఉంటే ఆ బుక్ కూడా పెట్టచ్చు మనం, పెన్షన్ ఐడి ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఈ సేఫ్ఎంఎస్ ఐడి కూడా అవసరం లేదు మనకి. జూలై 19 తర్వాత చనిపోయిన వారు, అంటే జూలై 19 నుంచి తర్వాత చనిపోయిన వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్ ఆల్రెడీ చెప్పాను నేను. డెత్ సర్టిఫికేట్ ఉండాలి, భర్త ఆధార్ ఉండాలి, భార్య ఆధార్ ఉండాలి. ఇవి ఉంటే సరిపోతుంది. పాత పెన్షన్ వివరాలు బుక్ ఏమైనా ఉంటే పెట్టమని ఆల్రెడీ చెప్పాను నేను. వాటర్ కార్డు లాంటివి కూడా అవసరం లేదు, ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? మనం ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళాలి. గ్రామంలో అయితే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంటారు. అదే వార్డులో అయితే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉంటారు. వాళ్ళ లాగిన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ ఉంటుంది. వాళ్ళ లాగిన్లో వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఎంపీడీఓ గారికి వెళ్తుంది. రూరల్ అయితే అదే అర్బన్ అయితే మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్లోకి వెళ్తుంది. వాళ్ళు అప్లై చేసిన తర్వాత సెల్ఫ్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు దాన్ని ధృవీకరించిన తర్వాత నెక్స్ట్ మంత్ పెన్షన్ శాంక్షన్ అవుతుంది. అంటే విత్ ఇన్ 1 మంత్లో పెన్షన్ శాంక్షన్ అవ్వాలి. అలా నేను అప్లై చేసిన ప్రతి పెన్షన్ శాంక్షన్ అయింది. బట్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి పెన్షన్స్ శాంక్షన్ కాలేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఒకేసారి బల్క్గా 2-3 మంత్స్ కలిపి ఒకసారి ఇస్తామని చెప్తా ఉన్నారు. చూద్దాము. ఆల్రెడీ పెన్షన్ ప్రారంభించిన తేదీలు ఆల్రెడీ చెప్పాను. ఇది 3 విడతల కింద స్టార్ట్ చేశారు. ఏం చెప్పాను? 3 విడతల కింద 2024 నవంబర్ ఒక విడత, అక్కడి నుంచి ఒక విడత, మళ్ళీ 1 ఇయర్ బ్యాక్ వెళ్ళి 2023 జనవరి, డిసెంబర్ అని ఒక విడత, ఇప్పుడు 2019 దాకా వెళ్ళారు.
మనం 2024 అక్టోబర్ నవంబర్ 1 అని చెప్పాం కదా, ఆ తర్వాత అని. మరి అంతకుముందు చాలా మంది ఆఫీస్కి వచ్చి సార్ మా పరిస్థితి ఏంటి, మా భర్త 2023లో చనిపోయారు, మా భర్త 2020లో చనిపోయారు ఇలా చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు. ఇలా 3 విడతల కింద అవకాశం కల్పించారు. పెన్షన్ అమౌంట్ ఎంత ఇస్తారండి? పెన్షన్ అమౌంట్ వచ్చేసరికి మనకి 4,000 రూపాయలు ఇస్తారు. 4,000 రూపాయలు. ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. అభయస్థం పెన్షన్ తీసుకుంటామండి, అభయస్థం పెన్షన్ 500 తీసుకుంటామండి. మరి ఈ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అభయస్థం పెన్షన్ అనేది డ్వాక్రా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 years దాటిన తర్వాత మహిళకి వాళ్ళ దాచుకునే అమౌంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 500 అనేది వాళ్ళకి ప్రతి మంత్ వస్తూ ఉంది. అది వాళ్ళ అమౌంట్, కాంట్రిబ్యూషన్ అమౌంట్. సో దానికి ఎన్టీఆర్ బర్త్ పెన్షన్ సంబంధం లేదు. సో 500తో పాటు ఈ 4,000 రూపాయలు వస్తుంది, మొత్తం 4,500 వస్తుంది. అంటే ఆ పెన్షన్ ఈ పెన్షన్ 2 పెన్షన్ విడివిడిగా వేలుముద్ర వేయాల్సి వస్తుంది. సో 4,500 వస్తుంది. మరి చాలామంది అడుగుతూ ఉన్నారు, మరి ఓఏపీ పెన్షన్ తీసుకుంటా ఉన్నాము, ఇప్పుడు మా భర్తకు సంబంధించి అంటే ఎలా ఓఏపీ పెన్షన్ తీసుకుంటా ఉంటారంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు భర్త 2020లో చనిపోయారు, పెన్షన్ తీసుకుంటా ఉండి ఈవిడికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈవిడ ఓఏపీ పెన్షన్ అప్లై చేసుకుంది, ఓఏపీ పెన్షన్ శాంక్షన్ అనేది ఇస్తా ఉన్నాము. ఇప్పుడు 2019 నుంచి భర్త పెన్షన్ తీసుకున్న భార్యకి స్పోర్ట్స్ పెన్షన్ అన్నాము, అంటే దీనికి కూడా ఎలిజిబిలిటీ వస్తారు. బట్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఇక్కడ క్రైటీరియా ఏంటి, మనకి ఏదైనా మిగతా ఏదైనా పెన్షన్ తీసుకుంటే ఈ పెన్షన్ రాదు, ఎక్సెప్ట్ అభయహస్త పెన్షన్. అభయస్థ పెన్షన్ కాకుండా మిగతా వికలాంగ పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ ఇలాంటివి తీసుకుంటా ఉంటే ఈ స్పోర్ట్స్ పెన్షన్ రాదు కదా. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు క్లారిటీ ఏంటి మీకు, ఇఫ్ ఇన్ కేస్ ఓఏపీ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నట్లయితే ప్రెసెంట్ మీరు పోస్ట్ పెన్షన్కి అనర్హులు. ఓకేనా, రైట్. సో మనం చెప్పుకున్నట్టు వివిధ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. అలాగే 2019 నుండి ఇప్పుడు వరకు అప్లై చేసిన పెన్షన్స్లో ఏమైనా తప్పులు ఉంటే, తప్పులు అంటే బై మిస్టేక్ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, అదే డెత్ నెంబర్ కాకుండా చనిపోయిన రోజు కాకుండా బై మిస్టేక్ 1, 2 తేదీలు అటు ఇటుగా లేదా అటు ఆటోమేటిక్గా నెల ఏదైనా మారిపోతే ఎడిట్ ఆప్షన్ ఉంది, మార్చుకున్న తర్వాత ఈ పెన్షన్స్ అన్నీ కూడా యాక్చువల్గా మీకు శాంక్షన్ అవ్వాలి. లాస్ట్ ఇప్పటికి 2 times 3 times వాయిదా వేశారు. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ వీటికి సంబంధించి ఒక డేట్ అనౌన్స్ చేస్తారు. ఆ డేట్ అనౌన్స్ చేసిన వెంటనే మీకు వీడియో చేస్తాను. కాకపోతే ఈ లోపు మీరు ఈ పెన్షన్స్ అన్నిటికీ ప్రతి నెల 15వ తారీఖు లోపు స్పౌస్ పెన్షన్ అప్లై చేసేయాలి, అప్రూవ్ కూడా అయిపోవాలి. అర్థమవుతుందా? ప్రతి నెల 15వ తారీఖు లోపు అప్లికేషన్ అప్లై చేయడం అవ్వాలి. అలాగే అన్ని లెవెల్స్లో వెల్ఫేరు, ఎంపీడీఓ ఆ పై అధికారులు కూడా అప్రూవ్ అయిపోతే 15వ తారీఖు లోపు నెక్స్ట్ మంత్ పెన్షన్ శాంక్షన్ అవుతుంది. అదే స్పోర్ట్స్ పెన్షన్ రూల్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీరు పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే లాస్ట్ మంత్ మన పెన్షన్స్ అమౌంట్ డ్రా చేసి మళ్ళీ రిటర్న్ కట్టాం బ్యాంక్కి స్పోర్ట్స్ పెన్షన్ అమౌంట్. బికాస్ ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్స్ అన్ని కూడా లాంఛనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఉంది బహుశా. సో ఆల్రెడీ 2019 నుంచి అంటే మెయిన్ 2019 నుంచి అప్లై చేసిన అన్ని పెన్షన్స్ అప్లై చేసిన తర్వాత స్పోర్ట్స్ పెన్షన్ రిలీజ్ చేయాలనేది అనుకుంటున్నాం ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే మనం 2024 నవంబర్ తర్వాత చనిపోయిన వాళ్ళు అప్లై చేసిన శాంక్షన్ అయినాయి, వాళ్ళు పెన్షన్ అమౌంట్ ప్రజెంట్ తీసుకుంటా ఉన్నారు. బట్ మనం ఎప్పుడైతే వెనక్కి వెళ్ళామో 2023, 2019 వరకు వెళ్ళి వాళ్ళు అప్లై చేస్తున్నామో, వాళ్ళకి అర్హత కల్పించారో అప్పటి నుంచి ఆ పెన్షన్స్ అన్ని బల్క్ ఎక్కువ పెన్షన్స్ వస్తాయి కాబట్టి ఆ పెన్షన్స్ అన్ని అప్లై చేసేసిన తర్వాత ఆ పెన్షనర్స్ అందరికీ కూడా ఒకేసారి బల్క్గా ఇంచుమించు మనం అనుకున్నాం 89,000 పెన్షన్స్ స్పౌస్ పెన్షన్స్ ఎలిజిబిలిటీలో ఉన్నాయి. అవన్నీ కూడా అప్లై చేసిన తర్వాత అవన్నీ ఫైనల్ అయిన తర్వాత అన్నిటికీ ఒకేసారి అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో వేసి వాళ్ళకి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. నీకు ఆన్సర్ ఏంటి, స్పౌస్ పెన్షన్ అమౌంట్ ఎప్పుడు ఇస్తారనే దానికి ఆన్సర్ ఏంటంటే 2019 వరకు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భర్తలు చాలామంది పెన్షన్ చనిపోయి ఉంటారు. వాళ్ళందరికీ అప్లై చేయాలి. అప్లై చేసి స్క్రూటినీ చేసిన తర్వాత అర్హుల జాబితా వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అప్పుడు పోస్ట్ పెన్షన్స్ అప్లై చేస్తారు. మేబీ ఇది నెక్స్ట్ మంత్ అవ్వచ్చు. ఓకేనా, ఒకవేళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే తెలియజేస్తాను. ఓకేనా, అందరూ బాగుంటుంది, అందుకే జరగాలి. జై హింద్.